పెద్దపల్లి జిల్లాలో విస్తృతంగా పర్యటించారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలను కొనియాడారు. బడుగు బలహీన వర్గాల కోసమే తమ ప్రభుత్వం పనిచేస్తుందన్న ఆయన బీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడ్డారు. రైట్. పెద్దపల్లి జిల్లాలో 30 కోట్లతోటి 5 కరెంటు సబ్ స్టేషన్లకు శంకుబండలేసి 85 కోట్లతో డెవలప్మెంట్ పనులకు భూమి పూజ చేసిండ్రు మంత్రులు, లోకల్ ఎంపీ, ఎమ్మెల్యేలు. ధర్మపురి నియోజకవర్గం మార్కెట్ కమిటీ కొత్త చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం తర్వాత గిట్లన్నాడు ఎంపీ వంశీ సారు. దాదాపు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ ప్రాజెక్టు స్టార్ట్ అయినప్పటికీ కూడా ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇవ్వలేదు, సెటిల్మెంట్ ఇవ్వలేదు. అప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు కూడా మాట ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఉప ముఖ్యమంత్రి వర్యుల చేత 18 కోట్ల చెక్ కూడా రిలీజ్ చేయడం చాలా ఆనందకరంగా ఉంది. చెప్పినట్టే రుణమాఫీ చేసినాం, ప్రతిపక్షాలు రైతులను ఆగం పట్టిస్తున్నాయని మంత్రి శ్రీధర్ బాబు సార్ గర్వమైండు. 10 మందిలో 9 మందికి రుణమాఫీ జరిగింది. పేరు చెప్పమంటే చెప్తాం. ఈ రోజు మేము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ని తీసుకొని జిల్లాల పెండింగ్ పనులు ఒడిపిస్తాం, ప్రాజెక్టులు ఒడిపిస్తాం అని మాట ఇచ్చిండు చిన్న సీఎం బట్టి సారు. దాదాపు ఈ జిల్లాలో 10,000 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్ట్ ని శాంక్షన్ చేసి ఈ రోజు ముందుకు పోతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరి చేత సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టించబోతా ఉన్నాం. దాని ద్వారా వచ్చేటువంటి ఉత్పత్తి చేసేటువంటి పవర్ ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది.